నమస్తే అందరికి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో ఒకతను తాగుబోతు. ఒకతనేమో పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అడుగుతాడు తాగుబోతుని, "నువ్వెందుకిలా అయ్యావు? ఎందుకు తాగుతున్నావు?" అని అడిగాడు. దానికి సమాధానంగా ఈ తాగుబోతు చెప్తాడు, "మా నాన్న ఒక తాగుబోతు. అతనెప్పుడూ ఏదో ఒక తప్పు చేస్తూ ఉండేవాడు. మమ్మల్ని బాగా కొట్టేవాడు. ఏదో ఒక నేరం మీద జైలుకి వెళ్ళేవాడు. అందుకని నేనిలా తయారయ్యానని" సమాధానం చెప్తాడు. అప్పుడు తాగుబోతు మళ్ళీ బిజినెస్ మ్యాన్‌ని అడుగుతాడు. "మీరెలా ఇలా గొప్పవాళ్ళయ్యారు?" అని అడుగుతాడు. దానికి బిజినెస్ మ్యాన్ సమాధానంగా, "మా నాన్న ఒక తాగుబోతు. అతనెప్పుడు తప్పులు చేస్తూ ఉండేవాడు. మమ్మల్ని కొట్టేవాడు. ఏదో ఒక నేరం చేసి జైలుకెళ్ళేవాడు. అతన్ని చూసి నేనెలా బ్రతకూడదో నేర్చుకున్నాను. అందుకే నేనిలా తయారయ్యానని" చెప్పాడు. పరిస్థితులు ఇద్దరివి ఒకటే. కానీ ఇద్దరికీ వేరు వేరు పాఠం నేర్పించాయి. అది నేర్పే పాఠంలో లేదు. నేర్చుకునే మనిషిలో ఉంది. సో, తప్పొప్పులు ఎక్కడైనా ఉంటాయి. సో, మనం ఏది నేర్చుకున్నాం దాని నుంచి, మంచి, చెడు ఎక్కడైనా ఉంటాయి. చెడు నుంచి మనం ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. మంచిని చూసి ఏం స్వీకరించాలో నేర్చుకోవాలి. అర్థమైంది కదా! ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.